వెల్కమ్ టు దేశ్ ఇండియా టైమ్స్. త్వరలో సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి. దేశ్ ఇండియా టైమ్స్ పల్లెపాట పట్టింది. గ్రామ ప్రజల యొక్క మనోభావాలను, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలనను, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను అసలు ఏ విధంగా ఉంది అనేది స్వయంగా పల్లెల్లోకి వెళ్ళి రైతులతోటి ప్రజలతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మనము నాగర్ కర్నూల్ డిస్టిక్ వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పరిధిలో ఉన్నాం. అంటే శివారు పొలిమేరలో ఉన్నాం. ఈ గ్రామంలోకి వెళ్ళి, అంటే ఇది ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా. మనం ఇక్కడ చూసుకుంటే బండోనిపల్లి ఉంటుంది. ఆ బండోనిపల్లి తర్వాత చొక్కానిపల్లి ఉంటుంది. ఆ చొక్కానిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పుడు ఉండేవాడని అక్కడి గ్రామస్తులు చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే మనం బొల్లంపల్లి శివారు పరిధిలో ఉన్నాము. ఆ గ్రామంలోకి వెళ్ళి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఎట్లా ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది, వాళ్ళ మాటల్లోనే స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ పేరేం పేరు? నా పేరు మరేమ్మ. మనేమ్మనా? వస్తుందా పింఛను? పింఛను వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000? కేసీఆర్ చేసిపోయిండు 2000. ఆ 2000 వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు వచ్చిన ఆయన ఏంది లేదు. కేసీఆర్ బాగా చేసిండా, రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడా? ఇంకేమో అందరికి అట్లే ఉంటారు. కేసీఆర్ అంతే, అందరు అంతే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ఏదో ఒకటి రుణమాఫీ కేసీఆర్ పట్టుకం 2000 చేసిపోయిండు మాకు అంతే. అంతేనా? 2500 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇస్తలేడా? ఏది మాకు 500 లేవు, ఏది లేవు. ఈయన 4000 అయినా 3000 అయినా ఏది ఏది లేదు. ఇప్పుడు మీ ఊరికి సర్పంచ్ లేక 2 ఏళ్ళు అవుతుంది కదా. అవును. మరి మీకు సమస్యలు వస్తే ఎవరితో చెప్పుకుంటున్నారు? ఎవరు చెప్తలేరు ఆయన, ఎవరు చెప్తలేరు. ఎవరు ధరలేదు దప్పలేదు, మా అంతటా మేమే. పింఛన్ వస్తుందా? వస్తుంది. పొలం ఉందా నీకు? పొలం లేదేం లేదు ఆయన. లేదా? ఊర్లో ఏమున్నాయి సమస్యలు? ఏం సమస్య రాదు, కొత్త అయితే రాలేదు, కొత్త సమస్యలు లేవు. ఉన్న కాడికి అయిన కాడికే ఉన్నాయి, ఇంకా అంతకే ఉన్నాయి. ఆడలకు ఫ్రీ బస్ పెట్టిండు కదా, పెట్టింది. ఏమో ఆ బస్ పోయేటోళ్ళకి తెలుసు, మేము పోతాము. ఏమో ఎన్నడో మేము పోయినాడు. ఆ బస్ ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇంకా అంతా గట్టే ఉంది. అప్పుడు ఉన్నట్టే, అప్పుడు అట్లే ఉన్నది, ఇప్పుడు గట్లే ఉంది. కొత్తగా కాలేదు, అది పాతగా లేదు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎట్లా? సర్పంచ్ లేక 2 ఏళ్ళు మీకు. అవును. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేస్తున్నావు? ఎవడు వాళ్ళు వచ్చినాడికి వేస్తాం. అంతేనా? ఆడు వచ్చినాడు ఎవరికో బుద్ధి వచ్చించడానికి వేసి వస్తాం. ఓటే. అయితే మీ బొల్లంపల్లిలో ఇప్పుడు సర్పంచ్ లేక 2 ఏళ్ళు అవుతుంది కదా. అవును. మరి మీకు ఏమైనా సమస్యలు వస్తే? ఇంకా సమస్యలు అంటే మోరీలు, ఇక రోళ్ళు గినక అప్పుడు వేసినవి ఉండవు. ఇప్పుడు కొత్తగా ఎవరు వేయలేను ఆయన, ఇప్పుడు ఎవరు వేయలేదు. ఏం ఉన్నాయే ఉండవు, అప్పుడు ఉన్నాయి. ఇంకా నీళ్ళు అప్పుడు కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి నీళ్ళు. ఇక ఇండ్లు అంటే మరి రేపు నిన్న గాలకో గిలకో వచ్చిన ఆయన ఇండ్లు గులగొట్టిండ్రు కానీ ఇంకా ఎవరు ఇండ్లు కట్టియలే. అప్పుడు ఇందిరమ్మ పథకంలో నాకు వచ్చింది ఒక ఇల్లు అంతే. నా కొడుకులకు 2 లేనే లేదు ఇల్లు. నాకు రాలే. నా కొడుకులు ఇక్కడ ఉండరు, పట్నంలో ఉంటారు. ఇక్కడనే ఉంటది. పెట్టిండ్రు, వాళ్ళు ఫోటో దింపుకపోయారు కానీ రాలేదు, వాళ్ళకు రాలేదు. కొత్తదైతే ఏం కాలేదు. అప్పుడు ఆ కేసీఆర్ ఉన్నదే నడుస్తుంది ఊళ్ళో అయితే, అదే నడుస్తుంది. ఇప్పుడు కొత్తది అయితే ఇప్పుడు ఏమైనా చేస్తే ఇప్పుడు ఆయన చేసినట్టు అదే అంటుండ నేను అంటున్నాడు. అయితే ఇప్పుడు కేసీఆర్ చేసినవే రోళ్ళు మోల్రు ఆయన చేసే పనులే ఉండయి. కొత్త పని అయితే ఇంకేం రాలే, నేను చూడలే. ఏంటంటే ఇందిరా మిల్లు అయితే వస్తుంది, ఇప్పుడు వస్తే కట్టుకుంటారేమో, వచ్చేటోళ్ళకి వస్తాయేమో కానీ ఇంకా మాకైతే ఏం రాలే. మేము అప్పుడే కట్టుకున్నాం. నేను ఒకదాన్ని నా పేరు ఇది వచ్చింది కట్టుకున్నా. ఇప్పుడు ఒకటి చెప్పు పెదమ్మా, కేసీఆర్ పాలన బాగుండేనా రేవంత్ రెడ్డి పాలన? ఇంకా అవన్నీ మనం ఏమున్నా, ఆయన ఎవరు మంచిగా చేస్తే ఎవరు ఇక్కడ అన్నం పెడితేనే తింటాము. ఇప్పుడు ఆయన పెడతాడు ఈయన పెడతాడని మనం ఆయన తింటున్నాం అని అంటావా చెప్పు? ఆయన పెట్టి ఉన్న రోజులు ఆయన ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన కూడా ఇస్తుండు, నెలకు 2000. కూర్చొని బతుడు మేము కష్టం చేత కాదు. మేము ఇక్కడ అవే పొదుగు చేసుకుంటున్నాం, కూరగాయలు అవే తెచ్చుకుంటున్నాం. 6 కిలోల బియ్యం ఇస్తుండు, 2000 ఇస్తుండు, బతున్నాం. ముసలి సన్న బియ్యమే ఇస్తున్నాడు. బాగానే అయితే అవే తింటున్నాం. మరి ఏంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది, మీ అభిప్రాయం ఏం చెప్తారు?
ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాడు కదా, మరి ఏం చెప్తారు, ఎట్లా ఉంది అంటున్నావు? అంటే మాకు ఉందిలే ఆల్రెడీ ఇల్లు ఓకే, మీకు ఉంది, పెట్టింది 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి చేస్తున్నట్టు చేస్తున్నాడా? మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తలేడు, అంతా ఎగ్గొడుతున్నాడు హామీలు అంటున్నారు కదా. ఏడా ఇప్పుడు వచ్చిందే 1 ఇయర్ అవుతుంది కదా, ఇంకా టైం ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా, అప్పటి వరకు చేస్తుండొచ్చు. ఫ్రీ బస్ కూడా ఇచ్చిండు కదా, మరి ఆడోళ్ళకి ఏమైనా ఫాయిదా అవుతుందా దానివల్ల? ఇంకా వెళ్తున్నారు కదా, లేడీస్ వెళ్తురు ఫ్రీగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు 64,000 పైన ఇచ్చినా అని అన్నాడు కదా, మరి ఏమైనా ప్రయత్నం చేయలేదా ఈ మధ్యలో? ప్రయత్నం చేసినండి, ఆర్ఆర్బి గ్రూప్ 4 చేసిన, సెంట్రల్ జాబ్ చేసిన, మార్క్స్ తక్కువ వచ్చినాయి, మళ్ళీ అటెంప్ట్ చేయలే ఇక. మరి 2 ఇయర్స్ అవుతుంది, దాదాపు 2 ఇయర్స్ కావస్తుంది సర్పంచ్ లేక గ్రామాలకు. మరి ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి ఊర్లలో? ఇగో ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, అగో విద్యుత్ లైట్లు ఉన్నాయి. అంటే బల్బులు లేవా? బల్బులు ఉన్నాయి కానీ పడతలేవు, విద్యుత్ సరిగా లేదు. అంటే సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్ మొత్తం ఆగిపోతున్నాయి సార్, అదే నిధులు ఆగిపోతున్నాయి. అదే తర్వాత త్వరలో సర్పంచ్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కదా, ఇప్పటికే వస్తేనే బాగు, చాలా టూ లేట్ అయింది, వస్తేనే బాగు. ఇంత లాంగ్ టర్మ్ ఉండకూడదు, అయిపోయిన ఒక 10 కాలం అయిపోయినా 2-3 నెలలకు పెట్టాలి, కానీ 1 ఇయర్ అయికి వస్తుంది ఎగ్జాక్ట్లీ.